తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. దొంగోట్లతో గెలిచే సంస్కృతి జేసీ బ్రదర్స్ కు ఉందన్నారు. అందుకే ఒక్కొక్కరు 2 ఓట్లు వేయాలని జేసీ పవన్ రెడ్డి అంటున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఫ్యాక్షనిజాన్ని రచ్చగొట్టేందుకు జేసీ బ్రదర్స్ శత విధాల ప్రయత్నిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీకి ఓటమి తప్పదంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రచారం వేగవంతమైంది. రాజకీయ పార్టీ నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రచారం ఎట్లా జరుగుతోంది, అదేవిధంగా ఏ అంశాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు? అంటే జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ ఇంట్లో ఏ పథకం వస్తుంది అనే దాని కింద బ్రీఫ్ చేసుకుంటూ, అంటే వాళ్ళకు మీకు అమ్మఒడి వస్తుంది, మీ ఇంట్లో పెన్షన్ వస్తుంది, చేయూత వస్తుంది, మీరు ఇది ఒకసారి మీరు జగనన్నకు మీ ఆశీస్సులు ఉండాలని అడుగుతూ ప్రతి గడపలో తిరుక్కుంటూ పోతున్నాం. కానీ చాలామంది ప్రజల్లో కూడా ఈ పెన్షన్లు దీనిలో పైన మంచి జగనన్నకు మంచి ఆదరణ లభిస్తుంది చేయూతపై. ఈ పరిస్థితుల్లో తాడిపత్రులు మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా పాతేదానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ మారుపేరుగు ఉండేది, కానీ ఈ 5 సంవత్సరాల్లో దౌర్జన్యాలు కానీ హింసా రాజకీయాలు కానీ ఇటువంటివన్నీ చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మీరు ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారా ఫ్యాక్షన్ పూర్తిగా నిర్మూలించాలని? నేను గెలిచిన వెంటనే ప్రతి గ్రామాలలోకి వెళ్ళి ఒక చెప్పడం జరిగింది. ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ జగనన్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఫ్యాక్షన్ హత్యలు కానీ గలాటలు కూడా ఉండకూడదు అనే ఒక ఆలోచనతోనే మేము చెప్పడం జరుగుతుంది. జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డి 2 ఓట్లు వేయాలని చెప్తున్నారు కదా, అంటే ఏ ఉద్దేశంతో చెప్పారని మీరు అనుకుంటున్నారు? ఆయన చెప్పేది ఏమంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రశాంతంగా ఉంది కాన్సెన్స్ అంతా యువకులను రెచ్చగొట్టే పరిస్థితి. అంటే ఎక్కడెక్కడో యువకులను అయితే రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి ఏడన్నా గలాటలు చేసి దొంగోట్లు ఎన్నికి పోయి వాళ్ళు కేసులలో పెట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులందరినీ మేము రెచ్చగొట్టి ఫ్యాక్షన్ రాజకీయాల వైపు చూపినాము. ఎమ్మెల్యే వచ్చినాక ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పినాడు. మళ్ళా తిరిగి పిల్లలను రెచ్చగొడితే ఓట్ల రూపంలో ఏడాది రెచ్చగొట్టి గలాటలు జరిగితే వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకొని ఇక్కడే ఉంటారు, మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనేది. ఫ్యాక్షన్ రెచ్చగొట్టే కుట్రలు చేస్తూ ఉన్నారు, దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమమే పూర్తి స్థాయిలో చేశాము ఈ 5 సంవత్సరాల్లో, అందుకే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారని చాలా స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.